Dear brothers and sisters in the Lord, ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, today's verse for our meditation is taken from 1 Corinthians 15:54. ఈరోజు మన ధ్యానం కొరకు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 54వ వచనం నుండి తీసుకొనబడింది. Death is swallowed up in victory. విజయమందు మరణము మృంగివేయబడెను. Today the whole world is celebrating Easter, which marks the resurrection of Jesus. ఈరోజు ప్రపంచమంతా కూడా ఈస్టర్ని వేడుకగా చేసుకున్నారు, అనగా యేసుక్రీస్తు ప్రభువారి యొక్క పునరుత్థాన దినాన్ని పండుగలాగా చేసుకుంటున్నారు. Till Jesus Christ came to this world, యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చేంత వరకు death was swallowing everyone. మరణము అందరినీ మృంగివేస్తూ ఉండినది. But Jesus through his death defeated death. అయితే యేసు ప్రభువారు తాను మరణించడం ద్వారా మరణమును ఓడించినాడు. ఆయన And triumphantly he rose again on the third day. ఆయన విజయముతో విజయుడు ఆయన 3వ దినాన తిరిగి లేచినాడు. That day we call it as Easter Sunday. ఆ దినాన్నే ఈస్టర్ ఆదివారంగా పిలుస్తుంటారు. Paul is describing a future moment when God's final victory over death will be complete. కాబట్టి పౌలు ఈ విషయాలు చెప్తున్నాడు. He is describing the future moment ఆయన భవిష్యత్తు గురించి ఆయన వివరిస్తూ, when God is the God's final victory over death will be complete. చూడండి, దేవుని యొక్క మరణం పైన అంతిమమైనటువంటి విజయం సంపూర్ణమవుతుంది. He has already explained that believers will receive new imperishable and immortal bodies. విశ్వాసులైన వారు అమర్త్యతను, వాళ్ళు అక్షయతను ధరించుకుంటారని ఇంతకు ముందుగానే చెప్పినాడు. That's what we read in 1 Corinthians 15:53. ఈ మాటలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 53వ వచనంలో మనం చదవచ్చు. Now he points to what that transformation means. ఇప్పుడు ఈ రూపాంతరం యొక్క అర్థం ఏమిటిదో చెప్తున్నాడు. That is the end of death itself. అంటే మరణం యొక్క అంతం అది. No more death at all. ఇక మరణమే ఉండదు. Paul quotes the prophecy from the Old Testament, Isaiah 25:8. పౌలు ఈ ప్రవచనాన్ని యెషయా గ్రంథం 25వ అధ్యాయం 8వ వచనం ఆ పాత నిబంధనలో నుండి తీసుకున్నాడు. What is written there? అక్కడ ఏమని రాయబడింది? Death has been swallowed up in victory. విజయమునందు మరణము మృంగివేయబడెను. This means that death, which has ruled over the humanity since Adam, అంటే ఆదాము మొదలుకొని ప్రజలందరిపైన ఏలుబడి చేసినటువంటి ఈ మరణం, it will be completely defeated. ఇది సంపూర్ణంగా ఓడించబడుతుంది. It will no longer have power over those who belongs to Christ. ఇక క్రీస్తుకి సంబంధించిన వారి పైన దానికి ఏ మాత్రం అధికారం ఉండదు. So this verse is a triumphant declaration. కాబట్టి ఈ వచనము విజయోత్సవంతో కూడినటువంటి వివరణ. It is not a mere hope or we wish. It is a guaranteed future for the believers. ఇది నిరీక్షిస్తున్నాము, అట్లా జరగవచ్చు ఆశిస్తున్నాము అని కాదు. విశ్వాసికి ఇది నిశ్చయతతో కూడినటువంటి మాట. The struggles of this life, which includes sickness, aging and death, will be replaced by eternal life in God's presence. ఈ జీవిత పోరాటాల్లో భాగంగా దుఃఖము, కన్నీళ్లు, వేదనలు, ఇవన్నీ అనారోగ్యం, మరణం, ఇవన్నీ కూడా ముగించబడబోతున్నాయి. And they are replaced by eternal life in God's presence. దేవుని సన్నిధిలో నిత్య జీవము ద్వారా ఇవన్నీ కూడా If తీసివేయబడుతున్నాయి. we see from history point of view, ఇప్పుడు మనం చారిత్రాత్మకమైన కోణం నుండి ఆలోచన the చేస్తే Corinthian church had many questions about resurrection. ఈ కొరింథీ సంఘస్థులకి పునరుత్థానం గురించి అనేకమైన ప్రశ్నలు ఉన్నాయి. Some may have doubted whether bodies could be raised at all, కొంతమందికి అయితే అసలు ఈ శరీరములు, ఈ దేహములు తిరిగి లేస్తాయా అనే సందేహం ఉండేది. while others may have believed it after life, but they did not understand how it would happen. ఇతరులేమో ఆ తర్వాత జీవితం గురించి వింటూ అసలు అది జరుగుతుందా, ఎట్లా జరుగుతుందా అనేటువంటి ప్రశ్నలు ఉండేవి. So Paul is addressing all those concerns, showing that resurrection is not just possible, it is promised by God. కాబట్టి పౌలు ఇలాంటి సందేహాలన్నిటి గురించి ఆయన ఉద్దేశించి చెప్తూ, ఇది జరగవచ్చేమో అని కాదు, నిశ్చయముగా అది జరుగుతుంది It is అని promised by God. అది దేవుని చేత వాగ్దానం చేయబడినటువంటిది. In Isaiah 25:8, యెషయా గ్రంథం 25వ అధ్యాయం 8వ వచనంలో the phrase death has been swallowed up in victory మరి మరణమందు విజయమందు మరణం మృంగివేయబడింది అనేటువంటి there మాటలు God promises to destroy death forever. ఇక్కడ దేవుడు మరణమును మరెన్నడను ఉండకుండా మరణమును ఆయన మృంగివేయును, నాశనం చేయను. In those days for Jewish believers in the Old Testament, ఆ దినాల్లో అంటే ఆ పాత నిబంధన కాలంలో ఉన్నటువంటి యూదులైన విశ్వాసులకి this was a long waited prophecy. ఇది దీర్ఘకాలంగా ఎదురు చూస్తున్నటువంటి వాగ్దానం. But Paul is showing that this prophecy will finally be fulfilled when Jesus completes his work redeeming his people. యేసు ప్రభువు తన కార్యం ముగించి తన ప్రజలను విమోచిస్తున్నప్పుడు ఇది అంతిమంగా ఈ కార్యం ముగించబడుతుంది అన్నాడు. In Greek culture, మరి గ్రీకు సాంప్రదాయంలో many believed in the immortality of the soul. చాలా మంది చూడండి
అమర్త్యమైనటువంటి ప్రాణం గురించి వాళ్ళు నమ్ముతున్నారు. But they rejected the idea of bodily resurrection regarding body. అయితే ఈ శరీరము పునరుత్థానం అవుతుంది అనే దాన్ని తృణీకరిస్తున్నారు. So Paul is making it clear. పౌలు ఇక్కడ స్పష్టంగా చెప్తున్నాడు, That is, God's plan is not just about the soul, it includes the complete transformation of the body also. దేవుని యొక్క ప్రణాళికలో ప్రాణం మాత్రమే కాదు కానీ శరీరం కూడా సంపూర్ణంగా రూపాంతరం చెందుతుంది అని. Yeah, this was a radical idea for both Jewish and Greek audiences. ఇది యూదులైన వారికి గ్రీకు వారికి ఒక విప్లవాత్మకమైనటువంటి మార్పుతో కూడా Oh, but Paul roots it in the scripture and the resurrection of Jesus. అయితే పౌలు ఇది లేఖనములో దాని గురించి చెప్తూ యేసు ప్రభువులో ఈ సంగతుల గురించి So చెప్తున్నాడు. theologically speaking, this verse teaches us several essential truths. వేదాంతంగా మనం చూస్తే ఈ మాట అనేకమైనటువంటి ఆత్మీయ సత్యాలను గురించి మాట్లాడుతాం. One or two we are going to see. ఒకటి రెండు సంగతులను మనం ధ్యానం చేస్తాం. మొదటిది, Death is not permanent. మరణము ఎప్పటికీ ఉండేది కాదు. For those in Christ, death is only temporary. క్రీస్తునందు ఉన్న వారికైతే మరణం అనేది కొన్ని రోజులకే, తాత్కాలికమే. It will be completely removed when Jesus comes. యేసు ప్రభు వచ్చినప్పుడు ఇది సంపూర్ణంగా And తొలగించబడుతుంది. secondly, రెండవది, God's plan includes full restoration. దేవుని యొక్క ప్రణాళికలో సంపూర్ణమైనటువంటి సమకూర్పు కూడా ఉంది. Salvation is not just about spiritual renewal. రక్షణ అనేది ఏదో ఊరికే ఆత్మ సంబంధమైనటువంటి నవీనత్వం కాదు, It includes the body, అందులో శరీరం కూడా ఉంది. ensuring that believers will live forever and ever in glorified bodies. విశ్వాసులైన వారు మహిమాయుక్తమైన దేహములతో సదాకాలం జీవిస్తారని నిశ్చయపరుస్తుంది. So thirdly, మూడవది, prophecy will be fulfilled. ప్రవచనం నెరవేర్చబడుతుంది. The Old Testament predicted the defeat of death. పాత నిబంధనలో మరణము ఓడించబడుతుందని ప్రవచించినారు. But Paul is confirming that God's promises will come true. అయితే పౌలు దేవుని యొక్క వాగ్దానాలు అవి నిజమవుతున్నాయని ఆయన దాన్ని నిశ్చయపరిచినాడు. Fourthly, నాలుగవది, victory belongs to God. విజయము దేవునికి చెందినది. Death is not something humans can conquer on their own. మరణం అనేది మానవులు తమంతటగా వాటిపై జయం సాధిస్తారనేది కాదు. Only God can remove its power and he will do so completely. దేవుడు మాత్రమే దానికున్న బలమును తొలగించి సంపూర్ణంగా చేయగలిగిన వాడు ఆయనే. This verse should give every believer confidence. ఈ వచనము ప్రతి విశ్వాసికి ఒక ధైర్యాన్ని నిశ్చయితనిస్తుంది. God's plan is unstoppable. దేవుని యొక్క ప్రణాళిక ఎన్నటిగా ఆగిపోయేది కాదు. Death, the greatest enemy of the mankind. మరణం అంటే మానవాళికి ఉన్నటువంటి ఒక బద్ధ శత్రు, ప్రధాన శత్రు. One day it will be nothing more than a memory. Nobody, death was there. It cannot do anything. ఒక దినాన అది ఏమీ ఉండకుండా పోతుంది. అది జ్ఞాపకంలోనే ఉండదు. ఆహా, మరణం అనేది అప్పుడెప్పుడో ఉండేదిలే, ఇక మరణం అనేది ఇప్పుడు ఉండనే ఉండదు, లేదు ఇంకా. That's why Paul uses contrast terms to emphasize the change that will take place. అందుకనే పౌలు మరి జరగబోయేటువంటి ఆ మార్పు, దానికి వ్యతిరేకమైనటువంటి మార్పులు జరగబోయే దాని గురించి మాటలు నొక్కి వాడుతున్నాడు. చెప్తున్నాడు. ఆ మాటలు వాడుతున్నాడు. What type of words? ఎలాంటి మాటలు అవి? Perishable, imperishable. ఏమంటాడు? క్షయమయ్యేవి, అక్షయమయ్యేవి. Mortal, immortal. మర్త్యమయ్యేటివి, అమర్త్యతను ధరించి. Death and victory. మరణము, విజయము. So the structure highlights how complete the transformation will be. కాబట్టి ఈ విషయాలు ఏ విధంగా ఈ మార్పు అనేది సంపూర్ణమైన మార్పు జరుగుతుందో చెప్తున్నాడు. This transformation is not small improvement. ఈ మార్పు చెందుట అనేది ఏదో ఒక చిన్నగా కొంచెం మెరుగుపరచబడిన స్థితి కాదు. No. The death's power will be completely removed. మరణం యొక్క శక్తి సంపూర్ణంగా He తొలగించబడింది. also quotes prophecy to show that this is not a new idea. He is telling it is there in the prophecy. ఇది ఏదో ఈ కొత్త వచ్చిన ఆలోచన కాదు అంటున్నాడు. ఇది పాత నిబంధనలో ఉన్న ప్రవచనమే అది. Yeah, in telling about Isaiah 25:8, యెషయా 25:8 ప్రస్తావిస్తూ he connects the resurrection of believers to God's ancient promises. విశ్వాసుల యొక్క పునరుత్థానాన్ని దేవుడు పూర్వీకులతో చేసిన వాగ్దానంతో దాన్ని జత చేసి చెప్తున్నాడు. So this strengthens the argument that resurrection is a part of God's eternal plan. కాబట్టి ఇదేమని చెప్తుంది? పునరుత్థానం అనేది దేవుని నిత్యమైన సంకల్పంలోని భాగం. It is not Paul's teaching, it is God's plan. అది పౌలు బోధలు కాదు, దేవుని యొక్క ప్రణాళిక అది. So the phrase swallowed up in victory is also a powerful imagery. విజయమందు మృంగివేయబడిన అనేటువంటి ఈ మాట కూడా ఇది ఎంతో శక్తివంతమైనటువంటి మాట. To swallow something means to completely consume it. ఏదైనా మృంగివేయడం అంటే
పూర్తిగా దాన్ని మృంగివేయడం leaving కనబడకుండా. nothing behind. ఏమి విడిచిపెట్టకుండా సంపూర్ణంగా మృంగివేయడం. So death will not just be weakened, but it will be eliminated forever. మరణం అనేది బలహీనపరచబడడం కాదు, సంపూర్ణంగా తొలగించబడుతుంది, తీసివేయబడుతుంది. Similar verses are there in the Bible. ఇదే రకమైన వచనాలు బైబిల్లో ఉన్నాయి. Hosea 13:14, హోషేయ 13:14, Revelation 21:4, ప్రకటన 21:4, 2 Timothy 2:10. తిమోథెయుసు రెండో పత్రిక 2:10 So many verses are there. అనేకమైన వచనాలు ఉన్నాయి. How can we apply this verse for today's ఈ Christian? వచనాన్ని నేటి దిన క్రైస్తవులకి ఎట్లా అన్వయించుకోగలం? Oh, this verse offers incredible hope. ఈ వచనము నమ్మశక్యం కానీ నిరీక్షణని మనకు కలిగిస్తుంది. Every person faces death, ప్రతి మనిషి మరణం ఎదుర్కొంటాడు. but for those who belongs to Christ, death is not the final word. అయితే క్రీస్తుకి చెందిన వారు, క్రీస్తుకి సంబంధించిన వారికైతే మరణం అంతిమం కాదు. Instead of that, the death is the doorway to eternal life. అందుకు బదులుగా మరణం అనేది నిత్య జీవానికి ఒక గవిని మార్గం లాంటిది, And ద్వారం లాంటిది. for those who grieve the loss of the loved ones, ఎవరైతే తమ ప్రియులైన వారిని కోల్పోయినందుకు దుఃఖిస్తూ ఉంటారో, this verse is a reminder that resurrection is coming. ఈ వచనం ఏం జ్ఞాపకం చేస్తుంది? పునరుత్థానం రాబోతుంది. The pain of separation is real, but it is temporary. ఎడబాటు వలన వచ్చిన బాధ సత్యమే, కానీ అది కొన్ని రోజుల కొరకే. One day all believers will be returned in Christ. ఒక దినాన్న They will be reunited in Christ. విశ్వాసులందరూ కూడా క్రీస్తులో మరలా ఐక్యపరచబడతారు. And in bodies that will never suffer or die again. ఎలాంటి శరీరాలతో అంటే ఆ శరీరం ఎన్నటికీ మరణమే ఉండదు ఇంకా. This verse also challenges believers to live with confidence and purpose. ఈ వచనము విశ్వాసులైన వారు ధైర్యంతో, ఉద్దేశంతో జీవించాలని కూడా మరి వారిని ప్రోత్సహిస్తాం. Since death has already been defeated through Jesus, మరి ఇప్పటికే మరణం యేసు ప్రభు ద్వారా ఓడించబడింది there కాబట్టి is no reason to fear the future. భవిష్యత్తు గురించి భయపడడానికి ఏ కారణం లేదు. Instead of consumed by worry and hopelessness, మరి ఊరికే చింతిస్తూ నిరీక్షణ లేకుండా ఉండేదాని బదులుగా Christians can focus on living for God and spreading His truth. క్రైస్తవులు దేవుని కొరకు జీవిస్తూ ఈ సత్యాన్ని వాళ్ళు వ్యాపించేవారుగా, ప్రచారం చేసేవారుగా ఉండాలి. God's love is seen in His desire to completely remove the curse of sin and death. దేవుని ప్రేమ అనేది ఈ పాపము, శాపం సంపూర్ణంగా తొలగించడంలో మనం చూస్తున్నాం. He does not just offer temporary relief. తాత్కాలికమైన ఉపశమనమే కాదు ఆయన కలిగించి, He offers total victory. సంపూర్ణమైన విజయాన్ని ఆయన మనకిస్తాను. This verse also reveals God's faithfulness. ఈ వచనం దేవుని నమ్మకత్వాన్ని కూడా చూపిస్తాం. He made a promise in Isaiah యెషయా గ్రంథంలో వాగ్దానం and చేసినాడు, He is going to fulfill it. ఆయన నెరవేర్చబోతున్నాడు. His love ensures that death, the greatest enemy of humanity, will not last forever. మానవునికున్న ప్రధానమైనటువంటి శత్రు చిరకాలం ఉండదు అని ఈ వచనము నిశ్చయిస్తాం. By defeating death, మరణమును ఓడించుట ద్వారా God shows that His love is more powerful than sin. దేవుడు ఆయన యొక్క ప్రేమ పాపము కన్నా ఎంతో శక్తివంతమైనది His అని love is చూపిస్తున్నాడు. more powerful than suffering and loss. ఆయన ప్రేమ మరి నష్టము, శ్రమల కన్నా ఎంతో అత్యధికమైనదని చెప్తున్నాడు. He will not leave His people in their brokenness. He redeems them completely. తన ప్రజలైన వారు విరగొట్టబడిన స్థితిలో విడిచిపెట్టాడు, వాళ్ళని సంపూర్ణంగా సమకూరుస్తాడు ఆయన. This verse connects to Lord Jesus Christ also. ఈ వచనం యేసుక్రీస్తు ప్రభువారికి కూడా సంబంధించిందిగా ఉంది. Jesus is the reason this promise is possible. చూడండి, ఈ వాగ్దానము సాధ్యం కావడానికి యేసు ప్రభువారే కారణం. His death and resurrection are the events that guarantee the final defeat of death. ఆయన మరణం, పునరుత్థానమే అంతిమమైనటువంటి మరణం ఓడించబడుతుంది అనే దానికి ఇదే సంఘటన He జరుగుతుంది. rose again, we also will be risen again. ఆయన తిరిగి లేచినాడు కాబట్టి మనమును తిరిగి లేస్తాం. This morning on the Easter day, ఈ ఉదయకాలం ఈస్టర్ దినాన్న I will read some of the verses for you. నేను కొన్ని వచనాలు మీ కొరకు చదువుతున్నాను. 1 Corinthians 15:20. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 20వ వచనం. But Christ has indeed been raised from the dead, the first fruits of those who have fallen asleep. ఇప్పుడైతే నిద్రించిన వారిలో ప్రథమ ఫలముగా క్రీస్తు మృతులలో నుండి లేపబడి ఉన్నాడు. So Jesus' resurrection is a proof that the saints also are going to be raised again. యేసు ప్రభువారి యొక్క పునరుత్థానమే దేవుని పరిశుద్ధులు తిరిగి లేపబడతారు అనే దానికి రుజువులు. Also Romans chapter 6 verse 9. రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 9వ వచనం. For we know that since Christ was raised from the dead, He cannot die again. Death no longer has mastery over Him. మనం క్రీస్తుతో కూడా చనిపోయినడలా మృతులలో నుండి లేచిన క్రీస్తు ఇకను చనిపోడని, మరణమునకు ఇకను ఆయన మీద ప్రభుత్వం లేదని ఎరిగి ఆయనతో కూడా జీవించుదుమని నమ్ముచున్నాం. So Jesus Christ permanently conquered death. యేసుక్రీస్తు ప్రభువారు నిత్యత్వం కొరకు మరణాన్ని ఆయన జయించేసి. When you come to John's Gospel 11th chapter, యోహాను సువార్త 11వ అధ్యాయానికి వస్తే 25 and 26. 25, 26 వచనాలు. Jesus said to her, I am the resurrection and the life. The one who believes in me will live, even though they die.
And whoever lives by believing in me will never die. అందుకు యేసు పునరుత్థానమును జీవమును నేనే, నాయందు విశ్వాసముంచువాడు చనిపోయినను బ్రతుకును, బ్రతికి నాయందు విశ్వాసముంచు ప్రతివాడును ఎన్నటికి చనిపోడు. Jesus promises eternal life to all who trust in him. యేసు ప్రభువు ఆయన నమ్మకించే వారికి నిత్య జీవం ఇస్తానని వాగ్దానం చేశాడు. Because Jesus rose from the dead, ఎందుకనగా మరి యేసు ప్రభువు మరణం నుంచి లేచినాడు కాబట్టి believers can be certain that they too will rise. విశ్వాసులు కూడా నిశ్చయముగా తిరిగి లేస్తారు. His victory is our victory. ఆయన విజయమే మన విజయం. Finally, చివరిగా this verse is a powerful declaration of God's final victory. ఈ వచనం దేవుని అంతిమమైన విజయానికి ప్రకటనగా ఉంది. Death, which ruled the humanity for so long, అనేక దినాల నుండి ప్రజలని మరణం ఏలింది కాబట్టి it will be completely defeated. ఇప్పుడు అది సంపూర్ణంగా ఓడించబడుతుంది. Because of Jesus, యేసు ప్రభువుని బట్టి every believer has the certainty of eternal life. ప్రతి విశ్వాసి నిత్య జీవాన్ని అనుభవిస్తాడనే You నిశ్చయం. can be freed from pain, suffering and separation. నొప్పి, బాధలు, ఎడబాటు వీటన్నిటి నుండి విడుదల పొందుతాం. So what does it mean? అంటే దీని అర్థం ఏమిటి? The best is yet to come. కాబట్టి శ్రేష్టమైనది ఇంకనూ రావాల్సి ఉంది. Nothing, even death also can't stop God's plan. మరణం అన్నది కూడా దేవుని ప్రణాళికని ఆపజాలదు. Are you having the fear of death? ఈ రోజు నీకు మరణం అంటే భయం ఉందా? Come to Jesus. యేసు చెంతగరా. Here is the one who conquered death. ఇదిగో మరణమును జయించిన వాడు ఉన్నాడు ఇక్కడ. Believe in him. ఆయన యందు విశ్వాసం ఉంచు. He will raise you also. ఆయన నిన్ను కూడా లేపుతాడు. ఆయన Once again, happy Easter to all of you. మరొకసారి మీకు అందరు కూడా మరి ఈస్టర్ యొక్క శుభాకాంక్ష. Let us pray. ప్రార్థన చేసుకుందాం. Loving Heavenly Father, ప్రేమగల మా పరలోకపు తండ్రి, right from the day Adam committed sin and brought death to the humanity, ఆదము పాపం చేసి మానవాళికి మరణాన్ని తీసుకొచ్చిన నాటి నుండి oh man is, oh Lord, fearing death. మానవుడు మరణం అంటే భయపడుతున్నాడు. But we thank thee, O Lord, but death is swallowed up in victory, as we read in Isaiah 25:8. అయితే మరణమందు విజయమందు మరణము మింగివేయబడిన యెషయా 25:8 చదువుతాం. Lord Jesus Christ not only died, not only buried, he rose again. యేసుక్రీస్తు ప్రభువారు కేవలం మరణించడమే కాదు, సమాధి చేయబడమే కాదు, ఆయన తిరిగి లేచినాడు. As the first fruits he was risen again. ప్రథమ ఫలముగా ఆయన తిరిగి లేచినాడు. In that way, O Lord, in the same way, we also will be risen again. అదే విధంగా మేమును తిరిగి లేస్తాం. Oh, what a wonderful hope, O Lord. ఎంత అద్భుతమైన నిరీక్షణ. That's why we don't fear death. అందుకని మరణం అంటే మేము భయపడము. It is a gateway to heaven. పరలోకానికి ప్రభు ఇది గుమ్మము, And it is a gateway to eternal life. నిత్య జీవానికి ఇది ద్వారమైంది. What a wonderful confidence and joy thou hast given unto us because of Jesus. యేసు ప్రభువాని బట్టి అంత అద్భుతమైనటువంటి ధైర్యము, సంతోషాన్ని మాకు ఇచ్చినారు. The dear ones who are hearing today, ఈ మాటలు వింటున్న ప్రియులైన వారు, they also may give their lives to you. వారు కూడా తమ జీవితాలని మీకు అప్పగించలాగానే చేయండి. By confessing their sins, they may be washed by thy precious blood. వారి పాపంలో ఒప్పుకుంటూ ప్రభు మీ రక్తం ద్వారా కడగబడేవారుగా చేయండి. And, O Lord, grant them victory over death. మరణం పైన వారికి విజయం ఇవ్వండి. Help them to believe in the scriptures. లేఖనముల పైన వారు విశ్వాసం ఉంచలాగిన సహాయం. Oh, guide us throughout this day. దినమంతా కూడా మనం నడిపించండి. Many places, O Lord, the worship is going on. అనేక ప్రాంతాల్లో ప్రభు ఆరాధన కొనసాగుతుంది. For what thou hast done for us. నీవు మా కొరకు చేసిన దానిని బట్టి. And, O Lord, help all those people, O Lord, to have a wonderful worship time. ప్రభు మరి ఆ ప్రజలందరూ కూడా ఎంత అద్భుతమైనటువంటి ఆరాధన సమయాన్ని కలిగి ఉందరు గాక. Jesus' precious name we pray. యేసు ప్రభు అమూల్యమైన నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. God bless you all. Please subscribe for more spiritual messages to the YouTube channel John Victor Telugu Messages.